ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు తమరీస్ ఫెయిత్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోషువను గురించి తెలుసుకుందాం. ఇక్కడ మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువతో అంటాడు, నువ్వు ఈ యొక్క యోర్దాను నది దాటి అక్కడ మరి ఆ కనాన్ దేశం అంతా యుద్ధం చేసి మరి దాన్ని స్వాధీనపరచుకోవాలి. కాబట్టి నువ్వు ఇశ్రాయేల్ అంతా జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాలి. కాబట్టి నేను నీకు చెప్పినట్లు నువ్వు చేయాలి. ఏం చేయాలంటే దివారాత్రులు యొక్క వాక్యాన్ని ధ్యానించాలా, వారికి బోధించాలి. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోసేకు నేను ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు కూడా ఆ విధంగా తోడుగా ఉంటాను. కనుక నువ్వు ధైర్యంగా ఉండి ఇశ్రాయేలును నడిపించమని యెహోషువకు దేవుడు చెప్తాడు. మరి నూను కుమారుడైన యెహోషువ ఇద్దరు వేగుల వాళ్ళని ఆ యొక్క దేశం వేగు చూడడానికి రహస్యంగా పంపించినాడు. మీరు వెళ్ళి చూసిరండి, ఆ దేశము ఎరుక ఎట్లుందో, మనం దాన్ని స్వాధీనపరుచుకుంటామా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలుసుకోరమని యెహోషువ ఇద్దరు వేగులను పంపిస్తే ఇద్దరు వెళ్ళినారు. ఆ దేశానికి వెళ్ళి చూద్దాం అనుకొని వెళ్ళేసరికి ఇంకా అక్కడ వాళ్ళు తప్పించుకోవాలి కదా, అందుకని ఏం చేసిండ్రు, ఒక వేశ్య ఇంట్లో చేరిరనమాట. చేరినప్పుడు ఆ రాజుకు తెలిసిపోయింది. ఆ ఎరుకో రాజుకు తెలిసిపోయి ఆయన ఏం చేసినాడంటే, ఇశ్రాయేలులు ఈ యొక్క దేశాన్ని వేగు చూడడానికి వచ్చినారు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళని పట్టుకోమని పంపించాడు. అయితే ఆ వేగుల వారిని పట్టుకోవడానికి ఈ భటులు వచ్చేసారు. వేశ్య ఇంటికి వచ్చేసి, రహాబ్ అనే వేశ్య ఇంటికి వచ్చేసి ఆమెను అడుగుతారు, ఇక్కడ మరి వీళ్ళు మన దేశాన్ని వేగు చూడడానికి వచ్చినారు, ఆ మనుషులు ఎక్కడ అని అడిగినప్పుడు ఆమె అంటది, వాళ్ళు వచ్చింది నిజమేనా, కానీ వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళిపోయినారో నాకు తెలియదు, మీరు తొందరగా వెళ్తే వాళ్ళను పట్టుకోవచ్చు, కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళను తరిమి పట్టుకోండి, వచ్చింది నిజమే అని చెప్తారు. సరే అని చెప్పి వాళ్ళు ఆ భటులు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోగానే ఇంకా ఏమేం చేసింది, వీళ్ళని మిద్దె మీద జనప కట్టేసి ఆ జనప కట్టెలో వీళ్ళను దాచిపెట్టేసి రాత్రి అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భటులు వెతకడానికి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత గవిని వేయబడింది. ఇంకా ఎవరు బయట నుంచి లోపల రారు, లోపల నుంచి బయటకు వెళ్ళారు. అప్పుడు ఆ రాత్రి వేళ ఈమె ఈ యొక్క రాహవని వేస్తే ఏం చేస్తుందంటే, ఆ మిద్దె మీదకి ఎక్కి వాళ్ళతో అంటది, అయ్యా మీరిద్దరూ మరి మా దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు కదా, అందుకని మరి మిమ్మల్ని నేను వాళ్ళకి పట్టియలేదు కాబట్టి మరి మీ దేవుడు గొప్ప దేవుడు, భూమి మీద కానీ ఆకాశంలో కానీ గొప్ప దేవుడు అని మాకు తెలుసు. ఎందుకంటే మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినాడు. మరి ఆ యొక్క ఎరుకో దగ్గర ఉన్న యోర్దాను దగ్గర ఆ ఇద్దరు రాజులను, ఓగును సీదోను, ఆ రాజులను జయించిండ్రు. మాకు తెలుసు మీ యొక్క దేవుడు గొప్ప దేవుడు. మేము అవి విన్నప్పుడు మా గుండెలు కరిగి నీరైపోయినాయి. కనుక మీ ఎదుట ఎవ్వరు కూడా నిల్వజాలరు, మీరు గెలుస్తారు, మీరు విజయం పొందుతారు. కనుక ఇప్పుడు నాకు, నా ఇంటికి, నా తండ్రి ఇంటి వారికి క్షేమం కలిగజేసి మమ్మల్ని చంపకుండా కాపాడండి అని చెప్పేసి ఈ యొక్క రాహాబు వాళ్ళను ఇద్దరిని అడిగినప్పుడు, అమ్మా సరే నువ్వు చెప్పినట్లే చేస్తాం, కానీ మమ్మల్ని మాత్రం వాళ్ళకు పట్టియవద్దు ఆ భటులకు. ఇంకా అప్పుడు ఏం చేస్తుంది, ఆమె ఆ కిటికీకి ఒక తాడు కట్టేసి, ఆమె ఇల్లు ప్రాకారం మీద ఉంది కాబట్టి, ఎత్తైన ప్రాకారం మీద ఉంది కాబట్టి ఆమె కిటికీకి తాడేసి వాళ్ళిద్దరిని కిందికి దించేస్తా అంటది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ మరి నువ్వు ఈ కిటికీ కూడా మమ్మల్ని దించుతున్నావు కదా, ఈ ఎర్రని దారము ఈ యొక్క కిటికీ కట్టుకో. కిటికీకి కట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము యుద్ధానికి వచ్చినప్పుడు మరి అందరిని యుద్ధం చేసి జయించుకుంటూ వస్తాం కదా, నీ ఇల్లు ఏదో మాకు తెలియదు కదా, అందరం వస్తాం కాబట్టి ఆ యొక్క ఎర్రని దారాన్ని చూసి మేము నీ ఇంటిని కాపాడుతాం. నీ ఇంటిలో నీ తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇంటి లోపల ఉంచి తలుపులు వేసుకోవాలి, మీరు బయటకు వెళ్ళకూడదు. అప్పుడు మీ ఇంటిని మేము కాపాడుతాం. ఒకవేళ బయటకు వెళ్ళేస్తే, మీరు బయటకు పంపించేస్తే దానికి మేము బాధ్యులం కాదు. కాబట్టి నీ తండ్రి ఇంటి వారందరినీ మరి నువ్వు ఇంట్లో భద్రపరుచుకొని ఇంట్లోనే ఉండండి అని చెప్పారు వాళ్ళిద్దరు. సరే అని చెప్పేసి ఇంకా ఈ వేగుల వారు గవిని వేయబడింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోగానే వీళ్ళను బయటికి పంపించేసి, మీరు కొండలకు పారిపోయి అక్కడ దాచుకోండి, ఈ యొక్క భటులు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళని దాచిపెట్టేసింది, తిరిగి లేచి వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి కొండల మీద దాచుకున్నప్పుడు తర్వాత ఇంకా వీళ్ళంతా వెతికి ఎక్కడా లేరు అని చెప్పి వెళ్ళొచ్చేసిన తర్వాత అప్పుడు ఇక వీళ్ళు ఈ యొక్క ఈ ఇద్దరు వేగుల వారు యెహోషువ దగ్గరికి వెళ్ళేసి, అయ్యా మరి అక్కడ మేము ఆ దేశం చూసాము, ఆ దేశం మంచి దేశము, మనం వాళ్ళను జయిస్తాము, వాళ్ళను మనము జయించేస్తాము, ఈ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు. 2వ అధ్యాయం యెహోషువ 2వ అధ్యాయం 24వ వచనంలో, మరియు వారు ఈ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉండదని యెహోషువతో ననిరి. యెహోషువతో వాళ్ళిద్దరు వచ్చి చెప్తా ఉన్నారు. కాబట్టి అప్పుడు ఇక యెహోషువ ఏం చేస్తాడంటే, మరి వాళ్ళందరూ కూడా
సరే అని చెప్పి ఆ రాహాబు యొక్క ఇంటిని వీళ్ళు కాపాడుతారు, రక్షిస్తారు. అలాగనే ఆ ఎర్రని దారం ఆ కిటికీ కట్టినారు కాబట్టి ఆ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా వీళ్ళు కాపాడుతారు. యెహోషువ 6వ అధ్యాయంలో 23వ వచనంలో, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరును, ఆమె కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని వచ్చి ఇశ్రాయేలు పాలెం వెలుపట వారిని నివసింపజేసిరి. ఈ 25వ వచనం, రాహాబును వేస్తే ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. ఇప్పటి వరకు కూడా ఆ యొక్క రాహాబు అనే వేశ్య ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. కనుక వాళ్ళు మరి యుద్ధం చేసినప్పుడు దాన్నంతా కూడా అగ్ని చేత కాల్చివేసినప్పుడు ఈ ఇంటి వారిని మాత్రము కాపాడి రక్షించినారు. దాన్నంతా దేశమంతా కూడా అగ్ని చేత కాల్చేశారు. మరి ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మన కోసము ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు కాబట్టి మరి ఎవరైతే యేసు ప్రభు రక్తంతో కడగబడతారో వారు మాత్రమే ఆ యొక్క దేశము పరలోక దేశం చేరుతారు. వాళ్ళు కనాను చేరినట్టు మరి యేసయ్యను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యము చేరుతారు. లేకపోతే ఆ అగ్ని ఏ విధంగా వాళ్ళను దేశాన్ని దహించేసిందో అలాగా యేసయ్యను నమ్మకపోతే ఆ నిత్య నరక అగ్నిలో యుగాలు కాలాలి. కనుక వాళ్ళైతే ఆ యొక్క రాహాబు అనే వేశ్య, ఆమె వేశ్య అయినప్పటికీ కూడా దేవుడంటే భయభక్తులు కలిగి తన మనసు మార్చుకుంది, దేవుని బిడ్డగా చేయబడింది, ఇశ్రాయేలు మధ్యలో నివసించింది. కాబట్టి ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. నీవు నీ ఇంటి వారు రక్షించబడాలి అంటే యేసయ్య రక్తంతో కడగబడితేనే మరి దేవుని యొక్క కోపం నుంచి తప్పించుకొని, నిత్య నరకం నుంచి తప్పించుకొని దేవుని రాజ్యంలో, దేవుని ప్రజలతో దేవుని రాజ్యంలో చేరేవారంగా ఉంటాం. దేవుని చిన్న వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Please like and share. Subscribe my channel. Thank you. Bye bye.